జగన్మోహన్ రెడ్డి ఎన్ని జిమ్మిక్కులు చేసినా రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాలలో గెలుపొంది అధికారం దక్కించుకోవడం ఖాయమని శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే సీనియర్ నాయకులు ఎస్సీవీ నాయుడు ధీమా వ్యక్తం చేశారు. సత్యవేడు టీడీపీ అభ్యర్థిగా కొనేటి ఆదిమూలం శుక్రవారం నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమం అనంతరం ఎస్సీవీ నాయుడు విలేకరులతో మాట్లాడారు. సత్యవేడు టీడీపీకి కంచుకోట అని మళ్లీ అదే కోటను టీడీపీ దక్కించుకుంటుందని తెలిపారు. ఇందులో ఎవరూ అనుమానం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. మంచి నాయకత్వం ఉన్న సత్యవేడు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి కోనేటి ఆదిమూలం బంపర్ మెజారిటీతో గెలవడం ఖాయమని కూడా ఆయన జోసేన్ చెప్పారు. మనది టీడీపీ, మనమే గెలిపించాలి, మన బాబే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి అనే కసితో నాయకులు కార్యకర్తలు పనిచేయాలని, సమన్వయ లోపం అనే విషయం ఎక్కడా లేకుండా దూసుకుపోవాలని ఆయన పిలుపునిచ్చారు. అధికార పార్టీ నాయకులు ఎలాగైనా తమ అభ్యర్థులను గెలిపించుకోవాలని ప్రయత్నిస్తారని, వారిని ధైర్యంగా ఎదుర్కొని టీడీపీ గెలుపుకు సహకరించాలని కూడా ఎస్సీవీ నాయుడు కోరారు. నియోజకవర్గ పరిధిలోని టీడీపీ మండల అధ్యక్షులు, ఇతర కార్యవర్గం, బాలయ్య అభిమానులు, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు కసితో ఉమ్మడి కూటమి అభ్యర్థులను గెలిపించడం తథ్యమన్నారు. ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థులకు సమస్యల పరిష్కారం పట్ల చక్కటి అనుభవం, స్థానికులు కావడం మూలంగా బంపర్ మెజారిటీతో గెలుస్తారని కూడా ఆయన చెప్పారు. ఉమ్మడి అభ్యర్థిగా నామినేషన్ జరిగింది. ఇతర నాయకులు, జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు అభిమానంతో, ఆశీర్వాదంతో, సహకారంతో, సహాయంతో ఈరోజు నన్ను వారు ఈ ప్రత్యేక నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా నన్ను నియమించి ప్రకటన చేసి వారి ద్వారా ఈరోజు మొట్టమొదటిసారిగా నామినేట్ చేయడం, వారికి కానీ, లోకేష్ బాబు గారికి కానీ, అలాగనే పవన్ కళ్యాణ్ గారికి కానీ, జనసేన, బీజేపీ, అభిమానంతో, ప్రేమతో ఈ సత్య ప్రాంతానికి మరలా అభివృద్ధి పనులు నడిపించడానికి, ప్రజలకు సేవ చేయడానికి, ప్రజల కష్టాలు తీర్చడానికి స్థానికుడిగా నన్ను ఎన్నుకున్న సందర్భంగా, అది ముఖ్యంగా మా నాయకులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారిని మీ ద్వారా తెలియజేసుకుంటూ, పార్టీ, జనసేన, బీజేపీ 3 పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా మన ఆదిమూలం గారు నామినేషన్ వేయడం జరిగింది. చాలా సంతోషం. వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, వారి అభ్యర్థిత్వం ఖరారు కావాలని దేవుడిని ప్రార్థిస్తూ, మంచి మెజార్టీతో అందరం కలిసి గెలిపిస్తామని, నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకుని రాష్ట్ర పదవులు వస్తామని, ప్రజా అవసరాలన్నిటి సైకో ప్రభుత్వం పోవాలని, బాబు ప్రభుత్వం రావాలని